SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఐటీసీ బీపీఎల్ పీఎస్పీడీ యూనిట్ ఉద్యోగుల ద్వారా సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రానికి 25 క్వింటాల బియ్యం వితరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్లో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం ఐటీసీ బీపీఎల్ పీఎస్పీడీ వారి తరపున 25 క్వింటాళ్ల బియ్యాన్ని అన్నదాన సత్రానికి వితరణ చేశారు. ప్రతి ఏడాది ఐటీసీ బీపీఎల్ కంపెనీ నుంచి ఇలా బియ్యం ఇవ్వటం జరుగుతుందని దాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి మాట్లాడుతూ ఐటీసీ యూనిట్ నుంచి చెంగల్రావు గారి సహాయ సహకారాలు శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా అందిస్తున్నారని, వివిధ ప్రాంతాల నుండి భక్తులు శ్రీరామనవమిని పురస్కరించుకొని కానుకలు సమర్పిస్తున్నారని, ఏప్రిల్ 17, 18వ తారీఖులలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి అన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. మనకి వచ్చే ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ భద్రాచలం తరఫున 25 క్వింటాల్ బియ్యాన్ని మనం అన్నదాన సత్రానికి ఇవ్వడం జరిగింది. మనం ఇది సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం కంపెనీ తరఫు నుంచి చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. దీన్ని సరిగ్గా మన ఆలయ కమిటీ వాళ్ళు, ప్రధాన ఈఓ గారు, మేడం గారికి, అందరికీ వారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన సీతారామచంద్ర స్వామి వారి అనగానే గుర్తొచ్చేది శ్రీ కళ్యాణం. ఆ కళ్యాణానికి సంబంధించి మనందరికీ తెలుసు, ఏప్రిల్ 17వ తారీఖు, 18వ తారీఖు పట్టాభిషేకం, 17వ తారీఖు కళ్యాణం ఉన్నందున ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది దాతలు కానీ భక్తులు కానీ చాలామంది ఇక్కడ దర్శించుకుంటూ స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. అందులో మనకు ముఖ్యంగా ఐటీసీ అనగానే మాకు చాలా సపోర్టివ్గా ఉండేటువంటి యూనిట్. అందులోంచి అక్కడ ఉన్నటువంటి యూనిట్లో ఉన్నవారు పెద్దవాళ్ళందరూ కూడా చెంగల్రావు గారి సమక్షంలో మాకు చాలా విధాలుగా దేవాలయానికి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా కూడా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే వారు బియ్యాన్ని ఇక్కడ క్వింటాల్లో చాలా క్వింటాలు ఇస్తుంటారు. ఇప్పుడు ఈరోజు 25 క్వింటాల్స్ మనకు ఇక్కడ సమర్పించుకోవడం జరిగింది. వారందరూ కూడా స్వామివారి తలంబ్రాల కోసం ఇవన్నీ ఇస్తున్నారు. అలాగే వారు ఆ భక్తిని చాటుకుంటున్నారు. కాబట్టి సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ ఐటీసీకి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.